సాగునీటి ప్రాజెక్టుల కోసం మన ఖమ్మం జిల్లా సిపిఎం పార్టీ నిర్వహిస్తున్న మహాపాదయాత్ర విజయవంతం కోసం సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ గారు మాట్లాడుతున్నారు. ఖమ్మం జిల్లా ప్రజానీకానికి నమస్కారం. మన జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 28వ తేదీ నుండి 15 రోజుల పాటు సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 1000 మందితో జరగనున్న సాగునీటి సాధన మహా రైతు యాత్రని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రైతు యాత్ర ఎందుకు చేస్తున్నామో ఆలోచించవలసినదిగా జిల్లా ప్రజానీకాన్ని కోరుతున్నాం. ఈరోజు ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి పోతున్నది. ఏడాదికేడాది ఈ జిల్లా బీడువారుతున్నది. ప్రపంచంలో ఎక్కడైనా సాగుభూమి పెరుగుతున్నది, కానీ మన జిల్లాలో మాత్రం సాగుభూమి తగ్గుతున్నది. ఎందుకని? ఇది మన జిల్లా పౌరులు ప్రతి ఒక్కరూ వేసుకోవలసినటువంటి ప్రశ్న. మన జిల్లాకు నీరు అందుబాటులో లేదా? నదులు లేవా? ఏరులు లేవా? వాగులు లేవా? అన్నీ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పెద్ద నది గోదావరి మన జిల్లాలో 180 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ ఉంది. కిన్నెరసాని, వైరా, శబరి, సీలేరు, పాలేరు, మునేరు, కట్టలేరు, సోకిలేరు, తాలిపేరు మున్నగు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. పాలెంవాగు, గుండ్లవాగు, మోడుకుంటవాగు, పెదవాగు మొదలగు పెద్దవాగులున్నాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మన జిల్లాలో ఆయకట్టు మాత్రం తగ్గిపోతా ఉంది. తగ్గిపోవడానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వమే దీనికి కారణం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మన జిల్లా గురించి పట్టించుకోవడం లేదు. మన జిల్లా పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నారు. సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మన జిల్లా సాగునీటి ప్రాజెక్టుల గురించి గతంలో అనేక ఆందోళనలు జరిగాయి. ప్రత్యేకించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 2003లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీ తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వంలో మహాప్రస్థానం పాదయాత్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2662 కిలోమీటర్ల దూరం నిర్వహించాం. 48 గంటల పాటు ఖమ్మం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాం. 3 లక్షల సంతకాలు సేకరించి ఆనాటి ముఖ్యమంత్రికి మహజరు సమర్పించాం. అలాగే ఇతర వామపక్షాలు కూడా అనేక ఆందోళనలు చేశాయి. వీటన్నిటి ఫలితంగా 2005 డిసెంబర్ 31న దుమ్ముగూడెం ప్రాజెక్టుకి ఆనాటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 2500 కోట్ల అంచనాతో దీన్ని నిర్మించుతామని చెప్పారు. కానీ ఈనాటి వరకు మంజూరైన నిధుల కేటాయింపు ఎంత అంటే 600 కోట్లు. అంచనాలేమో 1500 కోట్లు అదనంగా పెరిగి 4000 కోట్లకు చేరుకున్నాయి. 7 సంవత్సరాల బడ్జెట్లో 600 కోట్లు కేటాయిస్తే ఈ లెక్కన ఎన్ని సంవత్సరాలకి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది? మన తరం, మన పిల్లల తరం కూడా దీనికి సరిపోతుందా? సరిపోదు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ కథ ఇలాగుంటే, వేలేరుపాడు మండలం రుద్రమకోట వద్ద కట్టే ఇందిరాసాగరు అలాగే ఉంది. కొత్తగా కట్టే ప్రాజెక్టులు ఇలా నత్తనడక నడుస్తూ ఉంటే ఇప్పటికే సాగులో ఉన్న సాగర్ ఆయకట్టు 2.5 లక్షల ఎకరాలు ఈ సంవత్సరం ఇంతవరకు 1 ఎకరం కూడా సాగర్ నీళ్లతోని సాగులోకి రాలేదు. భవిష్యత్తులో వస్తుందన్న నమ్మకం కూడా లేదు. సాగర్కు నీరు వచ్చే కృష్ణానది పైన అనేక కొత్త ప్రాజెక్టులు కట్టారు. ఉన్న ప్రాజెక్టుల ఎత్తు పెంచుతున్నారు. కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు 519 అడుగులు ఉండాలని గతంలో జ్యోతిబాస్ చైర్మన్గా ఉన్న కమిషన్ నివేదికిస్తే ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 524 అడుగులు ఉండాలని చెప్పింది. ఇంకెప్పుడైనా కృష్ణా నీళ్లు మనకు అందడం ప్రశ్నార్థకమే. ఈ దశలో గోదావరి నీళ్లు తెచ్చి పాలేరులో కలపడం ఒక్కటే మన జిల్లా సాగర్ ఆయకట్టును కాపాడే ఏకైక మార్గం. అందుకే ఈ పాదయాత్ర డిమాండ్ చేస్తున్నది, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టుని పొడిగించి పాలేరులో కలపాలని, దీంతో పాటు మరో కాలువ ద్వారా తానంచెర్ల వద్ద శ్రీరామ్ సాగర్ కెనాల్లో కలిపితే మన జిల్లాలో ఆ ప్రాజెక్టు కింద ఉన్న 70,000 ఎకరాలు పండుతుంది. ఈ జిల్లాలో అత్యంత కరువు మండలంగా ఉన్నటువంటి తిరుమలాయపాలెం మండలంలో వేలాది ఎకరాలు సస్యశ్యామలంగా పండడానికి అవకాశం ఉంది. వీటితో పాటు దుమ్ముగూడెం వద్ద గోదావరి ప్రవాహానికి ఎడంవైపున్న ఒక లిఫ్ట్ ఏర్పాటు చేస్తే దుమ్ముగూడెం, భద్రాచలం, కోనవరం మండలాల్లో మరో 30,000 ఎకరాలు సేద్యమయ్యే అవకాశం ఉంది. నేలకోట ప్రాజెక్టు కడితే మరో 25,000 ఎకరాలు సేద్యమవుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన పులుసువంత కడితే 10,000 ఎకరాలు సేద్యమవుతుంది. మోడికుంట కడితే 17,000 ఎకరాలు సేద్యమవుతుంది. గుండ్లవాగు, పాలెంవాగులను పూర్తి చేయిస్తే మరో 13,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. పైన చెప్పిన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి కేవలం 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే సరిపోతుంది. 10,000 కోట్ల రూపాయలతో జిల్లాలో 8 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది. 2.5 లక్షల ఎకరాల భూమి స్థిరీకరించబడుతుంది. ఈ ప్రభుత్వం మన జిల్లాలో 7 మండలాలు, 205 గ్రామాలను నేటముంచే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నది.
మరోవైపు సాగర్ టైల్ ప్యాండ్ కెనాలు కిలోమీటర్ వెడల్పుతో కాలువలు తవ్వి 165 టీఎంసీల నీళ్లను మన జిల్లాలో 10,000 ఎకరాలను ధ్వంసం చేసి మరీ రాయలసీమ కోసం తీసుకువెళ్తున్నారు. కానీ ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే మన ప్రాజెక్టులు నిర్మిస్తే ఖర్చయ్యే 10,000 కోట్లు కేటాయించడానికి మాత్రం ఈ పాలకులకు చేతులు రావడం లేదు. దీని గురించి మన జిల్లాలో గెలిచి ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్న మంత్రి గాని డిప్యూటీ స్పీకర్ గాని పట్టించుకోవడం లేదు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ జిల్లా పట్ల బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా జిల్లా భవిష్యత్తుకే కీలకమైన దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ డిజైన్ మార్చి పాలేరులో కలపాలని, రుద్రంకోట ఇందిరాసాగర్ను గోదావరి ప్రస్తుత ప్రవాహం ఆధారంగా వెంటనే పూర్తి చేయాలని, జిల్లా సాగుభూమికి నష్టం చేస్తూ కృష్ణానది నీటిలో మన రాష్ట్ర వాటాను తగ్గించే సాగర్ టైల్ ప్యాండ్ లింక్ కెనాల్ను రద్దు చేయాలని, ఈ జిల్లాను నీట ముంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపు చేయాలని వాగ్దానం చేసిన లేదా నిర్మాణంలో నత్తనడక నడుస్తున్న మోడికుంట, పాలెంవాగు, పులుసుబంత, గుండ్లవాగు, కిన్నెరసాని వెంటనే పూర్తి చేయాలని, అలాగే ఈ జిల్లా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలనే డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని సిపిఎం నిర్ణయించుకున్నది. అందుకే ఈ మహాపాదయాత్ర. మొద్దు నిద్రపోతున్న ఈ పాలకులను ఈ మహాపాదయాత్ర ద్వారా కదిలించాలని నిర్ణయించాం. 1000 మందితో 15 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ఈ జిల్లా భవిష్యత్తును, ఈ జిల్లా వ్యవసాయ రంగ భవిష్యత్తును కాపాడడం కోసం చేస్తా ఉన్నాం. చరిత్రాత్మకమైన ఈ యాత్రకు సహకరించాలని ఈ జిల్లా రైతాంగానికి, మొత్తం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.